విప్రయాన్ మూన్ చుట్టూ 805 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో తిరుగుతుంది. మనం విప్రయాన్ని రీచ్ అవ్వాలంటే ఆ చుట్టూ ఉన్న క్లోజెస్ట్ ఆర్బిట్ లో మ్యాచింగ్ వెలాసిటీతో తిరగాలి. అప్పుడు ఈ రెండు మ్యాచ్ అయ్యే చోటు 3 నిమిషాల కన్సిస్టెన్సీ దొరుకుతుంది. ఆ 3 నిమిషాలు మనం మాన్యువర్ చేసి విప్రయాన్ నుంచి డేటా రిట్రీవ్ చేయాలి. ఛాలెంజెస్ ఏంటి? స్పీడ్ మ్యాచ్ అయ్యే పాయింట్ మనం ఫిగర్ అవుట్ చేయాలి. మిస్ మ్యాచ్ అయితే మళ్ళీ మనం ఇంకొక రొటేషన్ చేయాలి. పవర్ అండ్ టైమ్ ఇష్యూస్ తో పాటు ఎక్స్ట్రా రొటేషన్ లో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మనం మూన్ గ్రావిటేషన్ లో పడిపోతాం. సో థియరిటికల్ గా చెప్పాలంటే విప్రాయన్ 778 ఫీట్ పర్ సెకండ్ స్పీడ్ తో మూవ్ అవుతుంది. అండ్ ఈ క్యాల్కులేషన్ ప్రకారం 5 kg థ్రస్టర్స్ తో 305 సెకండ్ స్పెసిఫిక్ ఇంపల్స్ యూజ్ చేస్తే 1016 kg ప్రాపెలెంట్ ఇవ్వాలి. ఎస్, దాన్ని బట్టి మనం అనుకున్న టైంకి విప్రయాన్ రీచ్ అవ్వాలంటే మనం 9000 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేయాలి. 9000 kmph? ఇంపాసిబుల్. జటాయి 1 ఆన్ స్పీడ్ వెళ్ళడానికి డిజైన్ చేయలేదు. అండ్ థియరిటికల్లీ వి లూజ్ కంట్రోల్ ఓవర్ ద ఫ్లైట్. కరెంట్ మనం స్పీడ్ లో వెళ్ళకపోతే విప్రయాన్ సాటిలైట్ మిస్ అవుతాం. మిషన్ సక్సెస్ అవ్వాలంటే 2 మిడ్ కోర్స్ కరెక్షన్ చేయాలి. కరెక్ట్ గా ఏ పాయింట్ లో వెలాసిటీస్ మ్యాచ్ అవుతాయి అనేది ఒకటి, అండ్ ఏ టైంలో ఇనిషియేట్ చేయాలనేది ఇంకోటి. మనకు కావాల్సిన టైం దొరకాలంటే మనం ట్రావెల్ చేయాల్సిన స్పీడ్ 9000 కిలోమీటర్స్ పర్ అవర్. $7,700, 7,900, 8,000, 8,200, 8,400, 8,500, 8,600, 8,700, 8,800, 8,900, 9,000. Congratulations. Jatayu is moving at 9,000 kilometers per hour. What happened? సంజయ్, జటాయు విజువల్స్ రావట్లేదు. We have a main bus B underworld. వాట్? ఎయిర్ లాక్ లైట్ స్టేటస్ ఏంటి? పోర్ట్ ప్యానెల్స్ లో రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుంది. వీఆర్ చెకింగ్. ఇస్ ఇట్ మెయిన్ బస్ బి? ఎస్, కంప్యూటర్స్ అన్ని రీస్టార్ట్ అవుతాయి. నేను టర్మినల్ రీకాన్ఫిగర్ చేస్తాను. సర్వీస్ మాడ్యూల్ కి ఇంపాక్ట్ అయింది. సర్వీస్ మోడల్ లాక్ ఫైల్స్ ఓపెన్ చేయి. ఓకే సార్. sir, we have a serious problem. Service module latch open అయింది. Line up చేయండి. What's your data telling you now? పవర్ యూనిట్ రీడింగ్స్ చూపించట్లేదు సార్. మాన్యువల్ గా చెక్ చేయి. సార్ వాళ్ళకి ఓన్లీ 60 hours పవర్ బ్యాకప్ ఉంది సార్. లిసన్, విప్రయాన్ దాకా వెళ్ళడానికి మీకు 25 minutes పడుతుంది. ఆ తర్వాత ఎర్త్ కి తిరిగి రావడానికి 72 hours పడుతుంది. అర్థమవుతోందా? మీకు 60 hours మాత్రమే పవర్ సప్లై ఉంది. సర్వీస్ మాడ్యూల్ మొత్తం బర్న్ అయిపోయింది. మీరు బయటికి వెళ్లే దారి లేదు. హ్యాచ్ ఓపెన్ చేస్తే కమాండ్ మాడ్యూల్ కూడా బ్లాస్ట్ అవుతుంది. లూనార్ ఆర్బిట్ నుంచి స్లింగ్ షాట్ తీసుకుని ఆక్సిజన్ అయిపోయేలోపు ఎర్త్ వైపు వచ్చేయండి. దేవ్, విప్రయానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. వి ఆల్మోస్ట్ రీచ్డ్ ఇట్. Dave, we tried. We're all very proud of you. Please return immediately. మనకి బయటికి వెళ్ళే దారి లేదు. Prepare to bring them back. దేవ్, ఐమ్ సారీ, ఆటో పైలట్ కి స్విచ్ ఆన్ చేస్తున్నాం. వాళ్ళు బయటకు వెళ్ళగలరో లేదో చెక్ చేయడానికి ఒక దారుంది.
సర్వీస్ మోడల్ మొత్తం బర్న్ అయిందా లేకపోతే అవుటర్ ఛాంబర్ బర్న్ అయిందో చెక్ చేయాలి. జస్ట్ గివ్ మీ మినిట్. కరెక్ట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ప్యానల్స్ ఓపెన్ చేయి. ఓకే. వాల్యూస్ ఆల్మోస్ట్ స్టడీగా ఉన్నాయి. 30 degrees రేంజ్ దగ్గర ఫ్లక్చువేట్ అవుతున్నాయి. గుడ్. సో దాని అర్థం సర్వీస్ మోడల్ కనెక్ట్ చేసే ఛాంబర్ బర్న్ కాలేదు, అది సేఫ్ గానే ఉంది. మీరు దాని నుంచి బయటకు వెళ్ళొచ్చు. అది అన్లాక్ సిస్టమ్ రా. ఒకవేళ ఇండికేటర్ స్టక్ అయి ఉంటే ఓకే, ఒకసారి సర్వీస్ మోడల్ లాక్స్ ఓపెన్ చేయి. అలాగే బస్ పీకి పవర్ ఇన్పుట్ ఆన్ చేయి. లాక్ ఫెల్ రీడింగ్స్ లో చేంజెస్ ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేయాలి. బస్ కి కూడా సేమ్ పవర్ ఇవ్వు. సేమ్ 30 degrees చూపిస్తుంది. ఫ్యాంటాస్టిక్. దాని అర్థం సర్వీస్ మాడ్యూల్ అండ్ కమాండ్ మాడ్యూల్ కనెక్ట్ చేసే ఛాంబర్ బర్న్ కాలేదు, అది సేఫ్ గానే ఉంది. వాళ్ళు దాని నుంచి బయటకు వెళ్ళొచ్చు. ఆదిత్య, ఒకవేళ నీ ప్రొసీజర్ రాంగ్ అయితే అందరి ప్రాణాలు పోతాయి. సో ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్. ఐ ట్రస్ట్ యూ గైస్. మెయిన్ అప్లికేషన్స్ తప్ప మిగతావి టర్న్ ఆఫ్ చేద్దాం. కంట్రోల్, మెయిన్ అప్లికేషన్స్ పవర్ రిస్టోర్డ్. చిన్నప్పుడు చందమామని చూపిస్తే కానీ ఫుడ్ తినేవాడిని కాదంట. ఇప్పుడు దాని దగ్గర వెళ్తుంటేనే ఫుడ్ సరిపోవట్లేదు. We are entering the lunar sphere of influence. Congratulations. ఇప్పుడు మన మూన్స్ గ్రావిటేషన్ పుల్ లో ఉన్నాం. కాపీ. దేవ్, ఇది గుర్తుపెట్టుకో. స్లింగ్ షాట్ చేయాలంటే ఇప్పుడున్న ఆర్బిటల్ డిస్టెన్స్ అలాగే మెయింటైన్ చేయాలి. విప్రయాన్ ఇప్పుడు 806 kmph లో ఉంది. నీ ఫ్లైట్ స్పీడ్ ఇప్పుడు తక్కువ ఉంది. అంటే నీకు కరెక్ట్ గా 8 minutes మాత్రమే టైం ఉంది. అది దాటితే నేను రిటర్న్ తీసుకురాలేం. యూర్ ఆన్ సూసైడ్. కాపీ సార్. We're almost there. కరణ్, ఈ ప్లాన్ ఎట్టి పరిస్థితితో వర్కౌట్ అయి తీరాలి. నీకు 7.5 minutes మాత్రమే ఆక్సిజన్ ఉంది. నా గురించి ఆలోచించద్దు. డేటా రాగానే స్లింగ్ షాట్ అటెంప్ట్ చేయండి. వెయిటింగ్ ఫర్ EVA పర్మిషన్ ఫర్ దేవ్. దేవ్, యూరెన్ విప్రాన్ని క్యాప్చర్ చేయడానికి నీకు ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీకి డైరెక్టర్ పర్మిషన్ ఇచ్చారు. ఓకే, వీఆర్ గుడ్ టు గో. ఓకే. దేవ్, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళు కాదు, వెళ్ళి రా అని చెప్పు.
చంద్రుడు నీడలోకి వెళ్ళిపోయేటప్పుడు భూమి నుంచి చూసే వ్యూ కన్నా 10 రెట్లు అందంగా నక్షత్రాలు కనిపిస్తాయంట. బహుశా తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కన్నా చాలా అందంగా ఉంటుందేమో. ఎప్పుడెప్పుడు చూస్తాననుంది. సిగ్నల్స్ ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకో దేవ్. ఎస్ సంజయ్, కాపీ. గుడ్ లక్ దేవ్. నేను సిగ్నల్ చెక్ చేస్తున్నాను, నువ్వు మూన్కి బాగా దగ్గరగా వెళ్తున్నావు. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ మోహన్, జస్ట్ హోల్డ్ ఆన్. కాపీ. మేము మూన్ వెనక్కి వెళ్ళినప్పుడు కొన్ని సెకండ్ సిగ్నల్ లాస్ ఉంటుంది. కాపీ. 60 seconds. మేము మాట్లాడిన 60 seconds మీకు వినిపిస్తుంది. కాపీ. రిమెంబర్, వీఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ యూ గైస్. విప్రయానికి మనం డిస్టెన్స్ ఎక్కువగా తీసుకున్నాం. వాట్? ఐ డోంట్ థింక్ సో. సిస్టమ్ షోస్ ఇట్. అంటే మనం అంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నామా? దేవ్, నీ బ్రీదింగ్ కంట్రోల్ చేసుకో. యువర్ టెదర్డ్.